వారం రోజుల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు. గత 10 సంవత్సరాలుగా ఇలాగైతే నరేంద్ర మోడీ గారి లెక్కలు వర్కౌట్ అయ్యాయో అదే విధంగా ఈసారి కూడా వర్కౌట్ అవుతాయని ఆయన భావించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలవడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షా ముందుకు వెళ్తున్నారు. అయితే దక్షిణ భారతదేశంలో ఎంతో బలహీనంగా ఉన్న బీజేపీ పార్టీని ఈసారి బలపరచడమే లక్ష్యంగా ఇద్దరు నేతలు ఫిక్స్ అయ్యారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అక్కడ బీజేపీ పార్టీకి, ఎన్డీఏకి సీట్లు గెలవడం చాలా ఈజీ అయిపోయింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మొదటి నుండి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులను హైలైట్ చేయకుండా నరేంద్ర మోడీ గారిని చూసి బీజేపీకి ఓటు వేయండి అంటూ బీజేపీ నాయకులు ప్రచారం మొదలు పెట్టారు. నరేంద్ర మోడీ గారు కూడా తనను చూసి ఓటేయండి అని ఇండైరెక్ట్ గా ప్రజలని చాలా సందర్భాల్లో కోరారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగానే జనాలు చూస్తారు, కానీ రేవంత్ రెడ్డిని చూసో లేక కేసీఆర్ ను చూసో ఓట్లు వేయరు అని బీజేపీ నాయకులు భావించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు సాధించి తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సీట్లు గెలుచుకున్న పార్టీగా నెంబర్ 1 స్థానాల్లో ఉండాలి అని బీజేపీ భావించింది. ఒకవేళ తెలంగాణలో నెంబర్ 1 స్థానంలో బీజేపీ పార్టీ నిలిస్తే దక్షిణ భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలపై కూడా ఈ ఎఫెక్ట్ భవిష్యత్తులో పడే అవకాశం ఉంది అని బీజేపీ నాయకత్వం భావించింది. కానీ ఎవరు ఊహించని విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రాజకీయాలను తన వైపు మరోసారి తిప్పుకున్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే రేవంత్ రెడ్డి గారు మరింత పదునైన విమర్శలు నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా పై చేస్తూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను తన వైపు మరోసారి తిప్పుకున్నారు. అమిత్ షా అలాగే నరేంద్ర మోడీ గారు, జేపీ నడ్డా గారు ఏ రాష్ట్రం వెళ్ళినా సరే కానీ రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. కానీ తెలంగాణ వచ్చిన ఈ ఇద్దరు నేతలు మాత్రం రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారంటే మనమందరం అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా బీజేపీపై ఫైర్ అవుతున్నారని. ఏకంగా అమిత్ షా తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అందరూ వాడుకొని వదిలేస్తారు, జాగ్రత్తగా ఉండండి అంటూ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. రాష్ట్రానికి వచ్చిన బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ నాయకులపై, రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై విమర్శలు చేస్తున్నారు, కానీ రేవంత్ రెడ్డిపై మాత్రం పెద్దగా విమర్శలు చేయడం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీపై మాత్రమే విమర్శలు చేస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మోడీ, అమిత్ షా వేసుకున్న లెక్కలు తప్పాయా అని ఒక ప్రశ్న ఎదురవుతుంది. తెలంగాణలో సీన్ అంతా నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాకు అర్థమైనట్లు తెలుస్తుంది అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఏ విధంగా అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి చరిష్మాతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అదే విధంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారి చరిష్మాతో ఎవరు ఊహించనన్ని లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు.